వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ డేరింగ్ అండ్ డాషింగ్ యాక్ట్రెస్ హేమ గారు. సో హేమ గారు, సంక్రాంతి శుభాకాంక్షలు. సో చాలా నిండుగా ఎప్పుడు కూడా అంటే కొంతమందిని చీరకట్లో చూస్తుంటే అలా చూస్తూ అనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో చీరలు కట్టుకునే వాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. బట్ మీరు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్క్రీన్ మీద శారీసే, బయటకి ఏదైనా ఫంక్షన్కి వచ్చినా శారీసే, పార్టీలకు వచ్చినా ఫుల్ గానే ఉంటుంది. జీన్స్ అయినా లేకపోతే టాప్స్ అయినా నేను ఏంటంటే సెక్సీగా ఉండడానికి ట్రై చేస్తాను. ఈవెన్ చీర కట్టుకున్నా, డ్రెస్ వేసుకున్నా నేను సెక్సీగా ఉండడానికి ట్రై చేస్తాను, కానీ వలగర్గా ఉండేటట్టు మాత్రం డ్రెస్ వేస్తాను. ఫస్ట్ నుంచి కూడా ఇష్టం, ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, వేసుకోను. ఓకే, మోడర్న్ గా ఉంటాను, మోడర్న్ గా వేసుకోవడం ఇష్టం. ఆడియో ఫంక్షన్స్ కి క్యారెక్టర్ ఆర్టిస్టులు, నేను చెప్పేది 10-15 years బ్యాక్, ఓన్లీ చీరలు కట్టుకునే వచ్చేవాళ్ళు. నేను ఆ ట్రెండ్ చేంజ్ చేశాను. నేను లంగా ఓని వేసుకుని వెళ్ళేదాన్ని, హీరోయిన్ తో కాంపిటీషన్ గా డ్రెస్లు వేసుకుని వెళ్ళేదాన్ని. అందరూ కొంచెం గోల్ పెట్టేవాళ్ళు స్టార్టింగ్ లో, కో ఆర్టిస్టులు వాళ్ళందరూ కొంచెం జెల్స్ ఫీల్ అయ్యేవాళ్ళు. తర్వాత ఇప్పుడు వాళ్ళు కూడా నా ట్రెండే ఫాలో. ఏమేంటి అమ్మ క్యారెక్టర్లకు వచ్చి లంగా ఓని అనుకుంటారా వాళ్ళు? అప్పుడు అమ్మ క్యారెక్టర్స్ ఏం కాదు కదా, 15 years బ్యాక్ చెప్తున్నా. పిన్ని, అక్క, వదిన ఇట్లాంటి క్యారెక్టర్సే. కానీ నాకు ఆర్టిస్టులు కూడా అందరూ ఆంటీస్ లాగా చీరలు కట్టుకుని వచ్చేవాళ్ళు. అప్పుడు నేను కొంచెం డ్రెస్లు వేసుకెళ్లేదాన్ని, మంచి గాగ్రా చోలీ టైప్ గానీ అలా ఎవరు క్యారెక్టర్ ఆర్టిస్టులు వేసుకెళ్లేవాళ్ళు కదా ఆ టైంలో. నేను బాగా వేసుకెళ్లేదాన్ని, స్టార్ట్ చేశాను. అదే కాకుండా చీరల్లోనే బ్లౌజ్ ఎప్పుడు కూడా కాంబినేషన్ ఉంటుంది. నా బ్లౌజ్లన్నీ నువ్వు ప్రీవియస్ గా కూడా చూస్తే 15-20 years బ్యాక్ కూడా చీరకి బ్లౌజ్ కి కాంబినేషన్ ఉండదు. నేను డిఫరెంట్ బ్లౌజ్ వేసేదాన్ని. అలా ఇప్పుడు ట్రెండ్ అది, డిఫరెంట్ బ్లౌజెస్ వేస్తున్నారు. నేను అప్పుడే వేసేదాన్ని. ట్రెండ్ సెట్ చేసిందే మీరు. బాగా ఎక్కువ మటుకి నేనే. కానీ మీరు ఒక బోటిక్ పెట్టి ఉంటేనా వేరే లెవెల్లో ఉండేదేమో. ఉండేదేమో, నిజమే. నా చీరలు అన్నా, నా కలర్స్ అన్నా, నేను వేసుకునే జ్యువెలరీ అన్నా అందరికి చాలా ఇష్టం. ఓకే, సో ఆల్మోస్ట్ 35 సంవత్సరాలు ఇండస్ట్రీకి వచ్చి 350 పైగా చిత్రాలు, ఎటువంటి సపోర్ట్ లేకుండా 500 నాన్న, ఇంకా ఒక్కొక్క సంవత్సరం 20-30 సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి గట్టిగా. అసలు స్క్రీన్ మీద హేమ గారు, బ్రహ్మానందం గారు, హేమ గారు, ఎంఎస్ నారాయణ గారు, హేమ గారు, ఏవిఎస్ గారు, తర్వాత ధర్మ సుబ్రహ్మణ్యం గారు, హేమ గారు, వేణుమాధవ్ గారు, హేమ గారు, ధర్మవరపు గారు, హేమ గారు, హాలీ గారు, హేమ గారు, అండ్ ఈయన శివాజీ రాజాతో చేశాను, కృష్ణ భగవాన్ గారు, మీ అందరూ కాంబినేషన్ వాళ్ళతో వెళ్తాను కాకుండా అప్పటి నుంచి మొత్తం కాంబినేషన్ లో ఉన్న స్టార్ కమెడియన్స్ తో ఒక వైఫ్ గా మీరు, అంటే అక్కడ కోవేసర్లా, ఇక్కడ హేమ అనుకునేలాగా ఉండేది. చాలా న్యాచురల్ గా యాక్టింగ్. ఇంట్లో అసలుకి పెళ్ళాం ఎలా బిహేవ్ చేస్తుందో అలానే బిహేవ్ చేసేవాళ్ళు స్క్రీన్ మీద. అతడులో తింగర పెళ్ళం పాపం, అప్పట్లో పెళ్ళాలను అలాగే కంట్రోల్లో పెట్టేవాళ్ళు. శాస్త్రం ఎత్తుకొని రాలేదా, ఇలా దోశల్లో పోస్తారా రేపు అడిగితే మర్చిపోయిందండి తెస్తానని మళ్ళీ వెళ్ళిపోవటం. కానీ బ్యాక్ చూసుకుంటే భలే అనిపిస్తుంది కదా. చాలా అసలు రాజోల నుంచి వచ్చిన ఒక 7వ తరగతి చదువుకున్న అమ్మాయి రూల్ చేసింది. ఎగ్జాక్ట్లీ, అసలు ప్రౌడ్ మూమెంట్ యాక్చువల్ గా నాకు. చాలా ఒక్క చిన్న రిమార్క్ లేకుండా ఇండస్ట్రీలో ఇప్పటికీ నేను ఫోన్ చేస్తే మా డైరెక్టర్స్ కాల్ ఎత్తుతారు, నా హీరోలు కాల్ మాట్లాడతారు, నా ఫ్రెండ్స్, నా కో ఆర్టిస్టులు అందరూ నాతో ఇప్పటికీ టచ్ లో ఉంటారు. సో అది అదృష్టం కదా. అంటే జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ మనుషుల మెంటాలిటీలు దూరం దూరం అయిపోతా వస్తాం కదా. సో నా విషయంలో మాత్రం అలా జరగలేదు. అది నిజంగా బ్లెస్సింగ్స్. మనం ఉండే తత్వం బట్టి ఉంటుంది అలా. సో ఒక్కొక్కళ్ళని కొంచెం 10 సినిమాల్లో చేసి కొంచెం మంచి యాక్ట్రెస్ అవగానే కొంచెం టెక్కు చూపిస్తారు. కరెక్ట్. ఏం అట్లా ఉండదు, పిలిస్తే వచ్చేస్తుంది. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎవరైనా పూలు చల్లితే ఆ పూలు దులిపేస్తుంటది, దండలు తీసేస్తుంటుంది. లేదా అది పెద్ద డబ్బున్న వాళ్ళకని కాదు, లేని వాళ్ళ చావు కూడా చాలా మందికి వెళ్ళాను నేను. సో వాళ్ళకి కూడా నేను అంత దగ్గరుండి అంత జాగ్రత్తగా చూసుకునేదాన్ని నేను. అంటే పెళ్లికి వెళ్ళినా వెళ్ళకపోయినా చావుకి మాత్రం అటెండ్ అవ్వాలనేది నా కోరిక. ఈ రోజు మా మదర్కి ఇలా అయినప్పుడు మా ఊరంతా వచ్చినట్టు వచ్చారు. తమ్ముని పలకరించడానికి, నన్ను పలకరించడానికి ఊరంతా కదిలొచ్చినట్టు అయ్యింది. సో అది మేబీ ఆ బ్లెస్సింగ్స్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ టైంకి అందరూ ఉంటారు, చనిపోయే టైంకి ఎవరు ఉంటారో
వాళ్ళే వాళ్ళే నిజమైన వాళ్ళు. నిజమైన వాళ్ళు. అవును, నిజం, ఎగ్జాక్ట్లీ. సో ఈ మధ్యకాలంలో కొంచెం వెళ్ళట్లేదు కానీ బేసిక్గా అందరింటికి అందరి దగ్గరికి వెళ్ళొచ్చింది దాన్నే నేను. నాకు ఇష్టం. కల్పనా రాయ్ గారు చనిపోయినప్పుడు ఫస్ట్ శవాన్ని ముట్టుకున్నాను నేను. ఆవిడకి కాళ్ళకి దండం పెట్టుకొని. ఎక్కడ చనిపోయారు ఆమె? ఆవిడ ఇందిరానగర్ పక్కన ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట. ఆవిడ శవాన్ని బండి ఎక్కించే వరకు అక్కడే ఉండి అన్ని దగ్గరుండి చూసుకుని పంపించాను ఆవిడని కూడా. ఓకే. అలా చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్. చనిపోయే టైంకి పొజిషన్ ఏంటి, ఎలాంటి ఒక చిన్న గదిలో ఉన్నారని చిన్న విన్నాను. గదిలో ఉంది. ఆవిడది కూడా పెద్ద చేయి పాపం, అందరికి బాగా పెట్టేవాళ్ళు. సో ఇంకా వేషాలు లేకపోయేసరికి ఒక్కొక్కళ్ళేమో ఎక్కువగా దాచేసుకుంటాము, కొంతమంది ఏమో అస్సలు దాచుకోరు. సో రెండు కరెక్ట్ కాదు. అది ఎక్కువ దాచేసుకున్నా మనం అనుభవించకుండానే పోతాం. అవును అవును అవును. అసలు దాచుకోపోయినా పోయే టైంకి నలుగురు ఉంటారో లేదో భయం. కానీ మీ దృష్టిలో ఇంత 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 జీవితాన్ని చూసేసారు ఇండస్ట్రీలో, ఏం లేకుండా వచ్చారులే ఇక్కడికి, అన్ని సంపాదించుకున్నారు కాబట్టి. జీవితంలో ఇవి ఉంటే సరిపోతుంది, ఇవి లేకపోయినా పర్వాలేదు అనిపించిన సందర్భాలు చాలానే ఉంటాయి కదా. చాలా ఉన్నాయి, ముఖ్యంగా ఒక లేడీ యాక్ట్రెస్ కి ఇవన్నీ. అవును. కూడు గుడ్డ ఉండటానికి మంచి ఇల్లు, తిరగడానికి కారు, అది బేసిక్. అది కాకపోతే నాకు మా మదర్ చిన్నప్పటి నుంచి, నేను పుట్టింది కూడా యాక్చువల్గా ఒక 2 స్టోర్ బిల్డింగ్లో, ఒక మేడ అనుకో, రాజోల్లో. గాంధీ బొమ్మ సెంటర్ అంటే బాగా ఫేమస్ రాజోలు ఊర్లో సెంటర్లో నా ఇల్లు. అక్కడ నేను పుట్టాను. కాలువ గోదావరి పక్కనే ఉంటాయి అన్నమాట. ఓకే. సో అంత లేనోళ్ళం అయితే కాదు, అలా అని చెప్పి ఉన్నవాళ్ళం కూడా కాదు. ఓకే, అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఆ మైండ్ సెట్తోనే ఇండస్ట్రీకి వచ్చాను. ఈ రోజు ఇలా నిలబడ్డం అనేది హ్యాపీ. చాలా మంది ఏమనుకుంటారంటే ఇన్ని కోట్లు వస్తుంది, అన్ని కోట్లు వస్తుంది అని. నేను ఎప్పుడూ ఎవ్వరికి తల వంచలేదు. నాకు నచ్చితే నేను ఏదన్నా చేశాను, నాకు నచ్చకపోతే నో, నాకు నచ్చలేదు, నేను ఇలాగే ఉంటాను అని చెప్పి ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే ఎదురిస్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఈ రోజు నేను బతకడానికి నాకు గనక లేదు, సోర్స్ లేదు, ఇన్కమ్ సోర్స్ లేదు, మూవీస్ రాలేదు, లేకపోతే ఇంకొకటి లేదు అంటే కూడా నేను ఒక దోసల బండి పెట్టుకుని బతికేస్తాను. అది నా సత్తా. ఓకే. ఎలా బతకాలి అని ఆలోచించాను. ఇమ్మీడియట్ గా ఒక స్పాట్ చూసుకుని దోసల బండి పెట్టుకుని బతికేస్తాను. మంచిగా 4 రకాల చట్నీలు చేసేసి, అది అలా అన్నమాట. సో అందుకని నాకు ఫస్ట్ నుంచి ఇదే మైండ్ సెట్. లేకపోయినా వేరే వాళ్ళని అడిగి అసలు అడగను. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు, నీ బిహేవియర్ కూడా అవతల వాళ్ళు ఫోన్ మాట్లాడతారా, వెల్కమ్ చేస్తారు అని నువ్వు కూడా చెప్పావు ఇందాక. ఎందుకని మనం హెల్ప్ అడిగినంత సేపు ఎవరైనా బాగానే ఉంటారు. ఒక్కసారి హెల్ప్ అడిగితే ఇది చేస్తారు, రెండోసారి హెల్ప్ అడిగితే సరే అంత కాకపోయినా కొంతైనా చేస్తారు, 3సారి హెల్ప్ అడిగితే ఫోన్ ఎత్తారు. అలా మీ జీవితంలో జరిగింది ఎప్పుడన్నా? అసలు నేను ఎవరిని అడగను. చేతనైతే నేను పెడతా, ఒక ముద్ద అన్నం పెడతా. చేతక లేదా మూసుకుని కూర్చుంటా అంతే తప్ప గొప్పలకి పోయి ఖర్చు పెట్టేసి నేను ఇది తోపు తురుము అని ఎప్పుడు బిహేవ్ చేయలేదు. పైగా వాడిని చూసి నేను కూడా చెయ్యాలని వస్తుందో ఇండస్ట్రీలో, అప్పుడే మన పతనం స్టార్ట్ అవుతుంది. అసలు ఎప్పుడు లేదు. మన శివారెడ్డి వాళ్ళ పిల్లలు మెచ్యూర్ ఫంక్షన్కి వెళ్తే, నీ ఫంక్షన్కి నేను రాలేకపోయినా మళ్ళీ గుర్తు చేసుకుని తిట్టకు నువ్వు నన్ను. ఓకే. అయితే వాళ్ళు కూడా, అక్క నీ చేతుల మీద తీసుకెళ్ళి కూర్చోపెట్టు పిల్లల్ని, నువ్వు తీసుకెళ్ళు, నువ్వు నాకు ఆడపడుచువి ఇంటికి అని చెప్పి కూర్చోపెట్టడం, నా చేతుల మీద కూర్చోపెట్టించడం. అలాగే పెళ్ళిళ్ళకి వెళ్తే, అక్క నువ్వు ఫస్ట్ నువ్వు చీర పెట్టు, నువ్వు గాజులు పెట్టు, మాకు మంచి జరుగుతుంది అనడం పెళ్లి కూతుర్లకి. అట్లా అన్నమాట. ఇండస్ట్రీలో హేమక్క చేతుల మీద తీసుకుంటే ఒక మంచి జరుగుతుంది. చాలా మంది న్యూ ఇయర్కి నేను కొంతమంది దగ్గర తీసుకుంటా సెంటిమెంట్, 1000 రూపాయలని వెయ్యండి రా, ఒక 10,000 పంపించండి అని చెప్పేసి అంటూ ఉంటా. జనరల్గా నాకు సెంటిమెంట్ వరలక్ష్మి పూజకి న్యూ ఇయర్కి తీసుకుంటా. మా హస్బెండ్, ఇప్పుడు నా కూతురు ఇస్తుంది యాక్చువల్గా. అంతకుముందు ఫ్రెండ్స్ కూడా చెప్పేదాన్ని, న్యూ ఇయర్ వస్తుంది మర్యాదగా పంపించండి రా అని ముందే చెప్పేసేదాన్ని అనమాట. సెంటిమెంట్, ఆ సెంటిమెంటు నా నుంచి వీళ్ళందరికీ అయిపోయింది. ఫ్రెండ్స్ అందరు కూడా, నీ మీద నువ్వు ఒక 500 ఇవ్వవే, నాకు మంచి జరుగుద్ది, బిజినెస్ చేస్తున్నాను, ఓ 1116 పంపించు, అట్లా నా చేతుల మీద తీసుకోవడం. అలా నిన్న వద్దుని కలిసాను, పూరి జగన్ అనే వైఫ్ని బ్యూటీ పార్లర్ లో కలిసాను అనమాట, లావణ్యని. కలగానే అని తను అని నేను వెళ్ళి ఇద్దరు కౌగిలిచ్చేసుకుని ముద్దులు పెట్టేసుకున్నాం. దానికి మా నాన్న
నా హస్బెండ్ని డాడీ అంటది అనమాట, నన్ను మమ్మీ అంటది యాక్చువల్గా. కాలుకడికి కన్యాదానం చేశాం కదా, సో ఆ రిలేషన్ ఇప్పటికి చక్కగా 2 పిల్లలు, వాళ్ళు హ్యాపీ ఫ్యామిలీ, చూడడానికి ముచ్చటగా ఉంటుంది. ఓకే. అలాగే కృష్ణవంశీ గారు ఎప్పుడు అంటుంటారు, నువ్వు పాజిటివ్ గా ఉంటావి, పాజిటివ్ వైబ్ నీది హేమ, అట్లా ఉంటది. కానీ ఆల్మోస్ట్ అందరితో యాక్ట్ చేశారు కదా, అందరితో అందరు హీరోలతో యాక్ట్ చేశారు, అందరు డైరెక్టర్ల డైరెక్షన్ లో చేశారు, వాళ్ళ కొడుకులతో కూడా వాళ్ళ కొడుకులతో చేశారు. ఈ హీరో ఆ హీరో ఏం లేదు, ఏం లేదు. ఆల్మోస్ట్ ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్ తేజ్, నాని, అందరితో యాక్ట్ చేశారు. అందరితో, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, వెంకటేష్, అందరితో యాక్ట్ చేశాను. కొంచెం ముందు వచ్చుంటే రామారావు, నాగేశ్వరరావు గారు చేస్తుండేదాన్ని. గారు, నాగేశ్వరరావు గారు, చిరంజీవి గారితో కలిపి ఒక మూవీ యాక్ట్ చేశాను, మెకానిక్ అల్లుడు అనుకుంటాను మూవీ, దాంట్లో యాక్ట్ చేశాను నేను, చిరంజీవి గారుని, నాగేశ్వరరావు గారు. కానీ నేను ఇండస్ట్రీకి వచ్చేసరికి రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోయారు, తర్వాత పెద్ద సినిమాలు ఏం చేయలేదు ఆయన, లేకపోతే ఏమో ఆయనతో కూడా చేస్తానేమో హోప్ అని. ఈ పండక్కి అందరూ బాగా ఇంట్రెస్టింగ్ గా వింటారు కాబట్టి పాత విషయాలు, పాత యాక్టర్స్ చెప్పేదాన్ని చాలా బాగా నమ్ముతారు, అంత ఇంట్రెస్టింగ్ గా వింటారు, ఎంజాయ్ చేస్తారు. ఇంతమందితో యాక్ట్ చేశారు కాబట్టి ఒక్కొక్కరితో ఒక మంచి మంచి జ్ఞాపకాలు చాలా ఉంటాయి. ఇప్పుడంటే క్యారవాన్స్ వచ్చినాయి, అప్పుడు చెట్ల కిందే భోజనాలు, చెట్ల చాట్నే లేడీస్ అందరూ డ్రెస్ మార్చుకోవటాలు, ఇవన్నీ బాగుంటుంది. హీరోయిన్ అనేది వాళ్ళకి ఉండదు, సైడ్ యాక్ట్రెస్ మనం ఏంటి అంత వాల్యూ ఇవ్వటం అనేది వాళ్ళకి ఉండదు, హీరోలకు కూడా ఉండదు. సో కమింగ్ టు చిరంజీవి గారితో ఒక ఎక్స్పీరియన్స్ అంటే మంచి గుర్తుండిపోయే మెమరబుల్ ఫన్నీ సిచ్యువేషన్స్ అంటే ఏం చెప్తారు? అంటే నేను బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు ఒక సినిమాలో యాక్ట్ చేస్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత చిరంజీవి గారు, బ్రహ్మానందం గారు బాగా కామెడీ చేస్తారనమాట. నేను పూరి జగనన్నయ్య, మహేష్ బాబు సినిమా చేస్తున్నారు ఒక సెట్లో పోకిరి సినిమా జరుగుతుంది. ఆ టైంలో జగనన్న దగ్గరికి వెళ్ళాను, ఏంటి ఇలా వచ్చా అంటే, మా నల్లబాబు షూటింగ్ వచ్చానన్న. నల్లబాబు మీన్స్ చిరంజీవి గారు. ఓకే, అది వాళ్ళకే తెలుసు, ఎందుకంటే నేను ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాను కదా. అవునా సరే రావైపోదామని చెప్పేసి అన్న చేసుకుని తీసుకెళ్ళిపోయాడు. మేమిద్దరు అలా నడుచుకుంటేలో చిరంజీవి గారు కనిపించారు. అన్న నమస్కారం అండి అని అన్నారు. రా జగన్ కూర్చో అన్నారు. నేను ఆల్రెడీ ఆయన షూటింగ్లోనే ఉన్నాను కనుక నేను కూడా మామూలుగా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత మా అన్న ఇలా కూర్చోవడమే, హేమని ఏ షూటింగ్కి వచ్చావని అడిగానండి. అడిగితే మా నల్లబాబు షూటింగ్కి వచ్చానని చెప్పింది అన్నారు. ఇంకా నా గుండె అలా అయిపోయింది. నేను నల్లబాబు అనేది నా ముద్దు, నా పెట్టు పేరు చిరంజీవి గారికి. సో ఇప్పుడు చిరంజీవి గారు ముందు ఆ విషయం చెప్పేశారు. నేను వెంటనే సైలెంట్గా ఇలా వెనక జరిగా, మామూలుగా కూర్చునేదాన్ని. నేను మరీ అంత నల్లగా ఉన్నానా హేమా అంటే, ఇప్పుడు నాగబాబు వచ్చి తెల్ల భావన, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి చిన్న భావన, నేను నల్ల భావన అని చెప్పేసి ఆయన బాగా వేసుకున్నారు. ఆ రోజంతా ఆడుకుంటానే ఉన్నారు. నేనన్నా అలాగా కాదండి, అంటే ఒక ప్రేమతో కూడిన అభిమానంతో వచ్చిన అని చెప్పి నీళ్ళు అవులుతా ఉన్నాను అనమాట. తర్వాత అంతే అయ్యా మీ చెల్లి కదా ఆ మాత్రం ఉంటుంది అది ఇది అనేసి బాగా ఆడేసుకున్నారు అనమాట. ఆడుకోవడం 3 days ఆడుకున్నారు. నెక్స్ట్ డే లొకేషన్కి పరుచూరు వెంకటేశ్వరరావు గారు వచ్చారు. వస్తే మేము అందరం కూర్చున్నాం. మామూలుగా కూర్చుంటే వెంకటేశ్వర గారు కూర్చున్నారు. ఏమండి వెంకటేశ్వరరావు గారు, నేను మరీ అంత నల్లగా ఉంటానండి అన్నారు ఈయన. నేను అమ్మా మళ్ళీ ఆడేసుకుంటున్నారు ఈయన అనుకుని బెత్తరపోయి అలా చూస్తున్నారు అనమాట. వెంకటేశ్వర గారు చూస్తే, బాబు మీరు నలిపేంటి బాబు, మీరు మీరు చామంచాయి బాబు, రాముడు నలుపు కాదా కృష్ణుడు నలుపు కాదా అంటే ఈయనకి తెలియక నేను అన్నాను, ఆయన నన్ను ఆడుకుంటున్నారన్న సంగతి వెంకటేశ్వర గారికి తెలియక ఆయన, నేను వెంకటేశ్వర సార్ మీకు దండం పెడతాను ఆపండి సార్, ఆయన నన్ను ఆడుకుంటున్నారు అని చెప్పి ఆయన చేతులు పట్టుకుని ఆపండి సార్ ప్లీజ్ సార్ అంటున్నా. అలా ఎవ్వరు వచ్చినా సరే, ప్రకాష్ రాజు వస్తే కూడా అదే అనమాట. ఆ 3 రోజులు బీభత్సంగా ఆడేసుకున్నారు ఆయన. అసలు మామూలు పిచ్చ కామెడీ చేశారు. బ్రహ్మానందం గారితో కూడా అంతే, 4-5 సార్లు బ్రహ్మానందం గారిని ఆ సొట్టు ఉంటుంది కదా, ఆ సొట్టని ఇలా లాక్కుని ఆ సొట్టని ఎట్లా అని ముద్దెట్టుకుని, అంటే బ్రహ్మానందం గారిని చూస్తే ఆయన ఏదో చిన్న ఏదో కోతిపిల్ల దొరికినట్టు ఉంటుంది అనుకుంటా. చిరంజీవి గారికి బాగా ఆడుకుంటారు ఆయనతో. చిరంజీవి గారితో చాలా పెద్ద ఫన్. ఇది మాత్రం హైలైట్. కానీ ఆయన ఎప్పుడు కూడా మెగాస్టార్ ని ఎంత పెద్ద హీరో అనేది ఉండదు కదా, అసలు చిన్న పిల్లలతో సహా అందరితో చాలా బాగా మాట్లాడతారు. నేను X5 కొనుక్కున్నా ఫస్ట్ టైం. అందరూ ఇన్స్టాల్మెంట్ లోనే కొన్నాము. నేను అవన్నీ అడగలేదు. కాదు వెంటనే కారు కొన్నామంటే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఈడమ్మ గడుపు మాడే సరే పక్కన పెడదాం. అయితే అందరూ అన్నారు ఏంటి నువ్వు X5 కొనేసి, X1 కొనుక్కున్నాను, అది ఓల్డ్ అయిపోయింది, అది ఇచ్చేస్తే మిగతాది X5 కొనుక్కున్నాం.
అందరు బెదిరిస్తారు. డైరెక్టర్ వాళ్ళనేమో ఈ దీంట్లో వస్తా ఉంటారు. ఇన్నోవాలో ఎక్కువ వస్తారు మీ time లో. XY లో నువ్వు వచ్చి దిగితే నీకు వేషాలు వస్తాయా, నీకు ఎవడన్నా ఫుడ్ పెడతాడా, అది ఇది అని బెదిరిస్తారు. కొంతమంది అంటే ఏమో పెద్దగా నేను కొనుక్కోకూడదు ఆర్టిస్టులు. అంటే అప్పట్లో అలా ఉండేది కదా, వాళ్ళ డైరెక్టర్ ఇంపార్టెంట్ కదా, మీ మెయిన్ హీరోలు, మేమంతా క్యారెక్టర్ ఆర్టిస్ట్లే కదా. అయితే ఆటోలో పోవాలా? సో అలానే ఏం కాదు, అప్పుడు ఉండే మైండ్ సెట్. అంటే అప్పుడు మేము డైరెక్టర్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళం. అబ్బా వాళ్ళు వస్తే లేచి నిలబడ్డం Of course, అవన్నీ ఉంటాయిలే. అవన్నీ మంచి అంటే అలా ఇంట్లో ఉండేది మంచి industry కార్లు లో. మంచి బట్టలు వేసుకోకూడదు అంటే దీనికి బాగా డబ్బు వచ్చింది కదా, పోనీ ఇంకెవరికైనా ఇద్దాం అనుకున్నా కూడా, ఓ మంచి Okay. సదుద్దేశంతో ఆలోచించినా కూడా ఎందుకు చెడుగా అనుకోవాలి, ఎందుకే నీకు అది ఇది. ఆల్రెడీ మనం ఏమో రెమండేషన్ గట్టిగా అడుగుతాను నేను. నీకు రూపాయి ఇవ్వాలనుకో, నేను చచ్చిపోయినా సరే నా కూతురు తీసుకొచ్చి నీకు రూపాయి ఇచ్చేస్తుంది. అలాగే నువ్వు నాకు రూపాయి ఇవ్వాలనుకో, నీ మీద కత్తి పెట్టైనా నా రూపాయి నేను తెచ్చేసుకుంటా. నేను డబ్బు దగ్గర చాలా జెన్యూన్ గా ఉంటాను. ఎవరిని మోసం చేయని, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోను, నా రూపాయి నీ దగ్గర వదలను. రెండు ఉన్నాయి నాకు. సో ఆలోచించి ఏం చేయాలా అనుకున్నా. అప్పుడు నాగార్జున గారేమో ఊర్లో లేరు. అంటే మామూలుగా చెప్తాను, ఆయనకి ఏం చేసినా చెప్తాను. కార్ కొనేటప్పుడు ఉన్నారు, ఇలా గౌతమ్ గారి దగ్గర తీసుకుంటున్నాను బాబు, ఒకవేళ కుదిరితే ఏదైనా ఒక మాట చెప్పండి, కొంచెం ఏమైనా డిస్కౌంట్ చేస్తారేమో అనేటట్టు మాట్లాడితే సరే హేమ నేను చెప్తాను, నేనైతే ఊర్లో లేను అనేసి ఆయన అన్నారు. కొంత డిస్కౌంట్ వచ్చింది ఆయన చెప్పడం వల్ల. తర్వాత చిరంజీవి గారికి రిక్వెస్ట్ చేశాను, ఇలా కారు కొనుక్కున్నాను, మీ చేతుల మీద కీస్ తీసుకోవాలనుకుంటున్నాను బావగారు, అది ఇది అని అంటే, సరే అయితే సాయంత్రం ఇంటికి రా, పలానా టైంకి షూటింగ్ అయిపోతుంది, ఇంటికి వచ్చేసి నీ కారు ఇచ్చిన తర్వాత నేను జిమ్కి వెళ్ళిపోతాను, అది ఇదే ఏదో మాట్లాడేసారు. అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఆయన చేతుల మీద కారు కీస్ తీసుకుని ఆయన్ని కార్లో కూర్చోపెట్టుకుని వాళ్ళ ఇంట్లో నుంచి ఈ వీధిలో ఒక రౌండ్ వేసి, నేను డ్రైవింగ్, చిరంజీవి గారు పక్కన కూర్చున్నారు, ఒక రౌండ్ వేసి తర్వాత ఆయన ఇంట్లో దింపేసి, ఈ లోపల సురేఖ గారు వాళ్ళ అమ్మాయి వాళ్ళు ఒక పట్టు చీర, పసుపు కుంకుమ, ఫ్రూట్స్ అన్ని ఒక ప్లేట్లో పెట్టి నాకు ఇచ్చారనమాట. ఆ చీర అలా దాచిపెట్టుకున్నాను నేను. ఇప్పటికి ఉంది. మా అక్క కట్టుకున్నాను, ఫోటోలు తీసుకున్నాను, ఆ ఫొటోస్ పెట్టుకున్నాను. ఆ చీర అట్లా అంటే పాడు చేయకుండా ఆ చీరని అట్లా నా మెమరీ. చిరంజీవి గారి ఇంట్లోంచి ఫస్ట్ ఎక్కడ రాజాల నుంచి చిరంజీవి గారికి చూడడానికి వచ్చిన ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పసుపు కుంకలు ఇవ్వడం ఎంత అదృష్టం చూడు. అలా ఇచ్చి పంపించారు అనమాట. ఆ ఫొటోస్ అన్ని పోస్ట్ చేసుకున్నాను. అప్పుడు చిరంజీవి గారు హేమకి కార్ కీస్ ఇచ్చారు, హేమ కవర్ కొనుక్కుంది, అది చిరంజీవి గారి చేతుల మీద అట్లా వెళ్ళిపోయింది నా దిష్టి అంతా. హేమ పెద్ద కారు కొన్నది అనేది పోయింది. సో చిరంజీవి గారు ఇచ్చారు, చిరంజీవి గారు ఇది చేశారు అనేది వచ్చేసింది అనమాట. చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకుంది అనేది వచ్చేసింది. పాజిటివ్ అయిపోయింది. నెగిటివ్ నుంచి పాజిటివ్ చేసుకున్నాను. ఇట్లా ఆలోచిస్తాను అనమాట. థింకింగ్ ఏదన్నా ఒకటి నేను చేసేస్తున్నాను అంటే ఓకే, నాకు ఇది నచ్చింది, నేను చెయ్యాలి, కానీ అందరూ ఇష్టపడాలి దాన్ని. నాకు పొగరు వచ్చింది అని అనుకోకూడదు. అట్లా ఆలోచన. ఫస్ట్ నుంచి పొగరు చూపిస్తారా, లేకపోతే అసలు చూపించే టైప్ కాదా మీరు? నాకు పొగరేముండదు నాన్న. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నన్ను ఏదన్నా అన్నావు అనుకో, నేను ఎందుకు ఊరుకుంటాను, ఎందుకు ఊరుకోవాలి? ఇప్పుడు మేము ఆడవాళ్ళం కదా, క్యారవాన్స్ ఎవరికి అవసరం? మగవాళ్ళగా ఆడవాళ్ళగా? ఈ విషయం నేను అడిగాను అనుకో, నేను విరోధం అవుతాను. నాకు ఇంతే రెమండేషన్ కావాలి, నేను ఇంత అయితేనే వస్తాను, లేకపోతే రాను, నాకు డబ్బింగ్ ముందు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తాను నేను. అది అందరికీ నచ్చకపోవచ్చు కదా, దాన్ని వాళ్ళు ఏదైనా పేరు పెట్టుకొని, కానీ నా కష్టార్జితాన్ని నేనేగా అడుగుతున్నాను. సో నేను అలా ఆలోచిస్తాను. ఆ మేనేజర్కో లేదా క్యాషియర్కో వాళ్ళకో కోపం వస్తుంది. పెద్దోళ్ళకి ఏం చెప్తారు, ఎంత పొగరు సార్, డబ్బులు ఇస్తాను కానీ డబ్బింగ్ రానంది, అది ఇది అని అంటారు. అప్పటికే నేను చాలా డబ్బింగ్ చెప్పేసి ఉంటాను, ఇంకొకటి రెండు సీన్లు మిగిలి ఉంటాయి. ఆ టైంలోనే నేను అడుగుతాను, కానీ అది వాళ్ళకి తెలియదు కదా, వీళ్ళు ఏం చెప్తారో తెలియదు. అట్లాగా కొంచెం అడుగుతాను అనమాట. నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యండి, నాకు ఏదైతే కావాలో అది అడుగుతాను. సో అది అడగటప్పుడు చేయలేదంటే కొంచెం గట్టిగానే అడుగుతాను. నా కోసమే కాదు, పక్క వాళ్ళ కోసం కూడా అడుగుతాను. దానికి ఇంకా కోపం వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చిరంజీవి గారితో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎంత మంచి రిలేషన్, బట్ ఆయన కొడుకుతో కూడా వర్క్ చేశారు. రామ్ చరణ్ గారు అంతకన్నా ఇంకా ది బెస్ట్ అని విన్నాను నేను. నిజంగా బెస్ట్. నన్ను ఎంత భరిస్తాడో ఆ అబ్బాయి. వినయ్ విజయరామ. ఓకే, వినయ్ విజయరామ చేస్తున్నప్పుడు ఇదిగో నా కూతురు రిపోర్ట్స్, నీ బ్లడ్ రిపోర్ట్స్ ఇవి, నువ్వు నా కూతుర్ని ఎలా పెంచుతావు, ఇలా పెంచుతావు, అలా పెంచుతావు, ఇది ఎవడన్నా చేస్తాడు?
నేను ముద్దు ఎవడైనా పెట్టుకుంటాడు కదా, నిజమే కదా, అది ఎవడైనా చేస్తాడు. నువ్వేం చేస్తావు, నువ్వెలా పెంచుతావు, వంట వచ్చా, ఇవన్నీ అడుగుతాను. గుర్తుంది కదా, అడుగుతా ఉంటాను. ఇప్పుడు అదే ట్రెండ్ తెలుసా, అమ్మాయిలు ఇవే అడుగుతున్నారు, నాలాగానే తల్లిదండ్రులు అడుగుతున్నారు. అయితే అప్పుడు ఆయన నిన్ను అలా కాదని చెప్పేసి నా మీదకి వచ్చేస్తాడు అనమాట. అసలు ఎలా కాపురం చేస్తానో చూపిస్తాను అది ఇదని మీదకి వచ్చేయాలి. ఆయనకి నేను ఆంటీ ఆంటీ అంటారు జనరల్గా నన్ను రామ్ చరణ్. ఆయనకి అది తిట్టేసి నా మీదకి రావడం ఆయనకి రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే నేనంటే సాఫ్ట్ కార్నర్, చిన్నప్పటి నుంచి తెలుసు ఆయనకి. ఆ చనువుతో నన్ను తిట్టలేకపోతున్నాడు ఆయన, నన్ను కొట్టడానికి రాలేకపోతున్నాడు అనమాట. అప్పుడు నేను చెప్పాను, బాబు ఇప్పుడు నేను ఒక కంత్రి అత్తనన్నమాట, ఓకేనా, నేను హేమాంటిని కాదు. సో ఇక్కడ కంచు ఆంటీ, ఈ ఆంటీకి బుద్ధి చెప్పాలి కదా, దీని అమ్మ జీవితాన్ని ఒకటి వేసుకోండి బాబు, అల్లిపోవాలి నేను, అది ఇది అని చెప్పేస్తే ఆయన నవ్వుకుని 2-3 టేకులు చేసిన తర్వాత 4వ టేకి ఓకే చేశారు. ఓకే, అలా అంటే అంత మంచి అతను అంటే ఒక వ్యక్తిని, నేను ఎవరైనా అవని, విలన్ అవని, ఏదైనా అవని, నేను లేడీని కదా, సో నన్ను తిట్టడానికి కూడా ఆయనకి క్యారెక్టర్ అయినా కూడా తిట్టడానికి మనసు రాలేదు. గ్రేట్ కదా, గ్రేట్. అట్లా అక్కడికి చాలా టేకులు తిన్న తర్వాత ఫైనల్లీ ఒక షాట్ ఓకే అయింది అప్పుడు. కానీ ఆ ఫ్యామిలీలో మీకు ఎక్కువ అభిమానం అంటే పవన్ కళ్యాణ్ గారు కదా? పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం, కాకపోతే చిరంజీవి అంటే నాకు ప్రాణం. ఓకే. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఇష్టం. ఓకే. చిరంజీవి గారితో మా రేపో బాగుంటుందబ్బా. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ మాట్లాడరు, ఆయనేమో షూటింగ్ వచ్చినా కూడా ఒక రూమ్ లో బంధించినట్టు ఉంటారు. ఆయన మనస్తత్వం అది. సో నలుగురిలో కలవరు. నేను బాగా ఎదిరించాను, నన్ను పిలిచారు, పిలిచి ఏం జరిగింది ఏంటి అది ఇది అంటే నేను మొత్తం చెప్పాను ఆయనకి. చాలా ఫొటోస్ కూడా వచ్చినాయి, వాళ్ళు రిలీజ్ చేశారు ఆ ఫొటోస్ అన్ని. అంటే ఇండస్ట్రీలో చేస్తున్నాం కదా అని మా పిల్లల్ని, మా ఫ్యామిలీని, మా అమ్మల్ని రోడ్డుకి లాగడం అనేది కరెక్ట్ కాదు. అంటే ఎవరితో ఒకటి, నేను ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి విషయం, ఓన్లీ హేమ విషయాన్ని మాట్లాడట్లేదు. రీసెంట్గా కూడా ఒక ఆవిడ మాలో ఒక బాధ్యత గల పోస్ట్లో ఉంది. ఒక ఆవిడ మొన్న రీసెంట్గా ఈ డ్రెస్ గొప్పదా, ఈ డ్రెస్ వేసుకోవడం గొప్పదా అని ఇప్పుడు ట్రెండింగ్లో కొట్టుకుంటున్నారు. గుడ్డు ముందా మెల్ల ముందా అని కొట్టుకుంటున్నారు జనాలు. దాని మీద ఒక ఛానల్కి వెళ్ళి మాట్లాడడానికి వెళ్ళిన ఒక ఆవిడ ఇంక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఆవిడేమో ఈవిని డాష్ అంటుంది, ఈవిడేమో ఆవిని డాష్ అంటుంది, నువ్వు జైల్లో ఉండొస్తావు అంటుంది, నువ్వేమో అమెరికా వెళ్ళి వస్తావు అంటున్నారు. ఎంత చిల్లరగా కొట్టుకున్నారంటే అంత చిల్లరగా కొట్టుకున్నారు. మామూలుగా ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఒక చోట కొట్టుకున్నారంటే వేరే, మాలో ఒక బాధ్యత గల పోస్ట్లో ఉండి ఈవిడ అక్కడికి వెళ్ళి నువ్వు డాష్ అంటే నువ్వు డాష్ అనుకోవడం ఎంత చిల్లరతనమో ఆలోచించండి. అక్కడ ఎవరిది పోతుంది? మాదే పోతుంది కదా, మాదే పోతుంది కదా, మా పరువులే పోతుంది. తీసుకుంటారు. మీడియా వాడు మాట్లాడి ఎక్కడన్నా ఒకటి రాశాడు అంటే మీ మీడియా వాళ్ళకి చులకన అని మళ్ళీ మీరే అంటారు. మీడియా వాళ్ళని డెఫినెట్ గా నేను చెప్పనా, ఇంట్లో మీరే ఇస్తారు. ఇప్పుడు కూడా ఎవరు మీడియా వాళ్ళు పిలిస్తేనే వాళ్ళు వెళ్ళారు. ఓకే, వాడు అడిగిన క్వశ్చన్ అడిగారా వీళ్ళిద్దరు ఆ క్వశ్చన్ బట్టల మీద అడిగితే ఒక ఆవిడేమో ఆ బట్టలు కరెక్ట్ అంటది, ఒక ఆవిడేమో బట్టలు కరెక్ట్ కాదంటది. అసలు నాకు అర్థమైపోయింది, ఇద్దరు ఆడవాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడడం ఎందుకు అసలు మీడియాకు పిలిచి దొరికినవు అంటే నువ్వు ఇంకో చోట దొరికినవు అని ఇంకొకలా అయ్యా అంటున్నాను. ఎంత చిల్లరగా ఉంటది చెప్పండి. మీరే ఓపెన్ అవుతారు, మీకు మీరే ఓపెన్ అవడం కాదు. నేను చాలా ఇంటర్వ్యూలకి వెళ్ళాను కదా, నేను చాలా మంది గురించి మాట్లాడాను, మంచి గురించి మాట్లాడాను, చెడు గురించి మాట్లాడాను, నా గురించి మాట్లాడాను, బయట వాళ్ళ గురించి మాట్లాడాను కదా. మాట్లాడే విధానం ఉంటుంది, ఆలోచించారు, ఎక్కువ ఆవేశపడతారు. అది తప్పు అంటున్నా. ఇప్పుడు నేనే వెళ్తున్నాను కదా, నేను వెళ్తాను, నేను పోరాడతాను, నేను దెబ్బలాడతాను, నా కోసం నేను స్టాండ్ తీసుకుంటాను, పక్కన వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటాను. కానీ మాలో ఉన్నప్పుడు ఆల్రెడీ ఒక రప్చర్ జరుగుతూ ఉంటుంది, మన చుట్టూ ఆర్టిస్టుల చుట్టూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు లాస్ట్ ఇయర్ అంతా నాది, దాని మీద పాపం అనవసరంగా మళ్ళీ పరువు నష్టం దాబా 5 కోట్లకి వేసాను. ఎప్పటికైనా వచ్చేస్తే మనకి, ఎప్పటికైనా వచ్చేస్తాయి. ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు వాళ్ళు, ఆ వాయిదాలకి అటెండ్ అవుతున్నారు, వచ్చేస్తాయి. కానీ ఏంటి బట్టల మీద మీ కామెంట్ ఏంటి అసలుకి? ఎవరిష్టం వాళ్ళది, వాళ్ళ కంఫర్ట్ జోన్. ఓకే, నువ్వు ఇప్పుడు మా ఇంటికి వస్తే ఈ డ్రెస్ వేసుకున్నావు, రేపు షార్ట్ వేసుకుని వెళ్తావు, నన్ను అడిగి వేసుకుంటావా నేను షార్ట్ వేసుకుంటున్నానని, వాళ్ళ ఇష్టం. నేను ఇందాక కూడా చెప్పాను, ఒక్క నిమిషం చెప్పనా, ఇందాక కూడా చెప్పాను నీకు,
సెక్సీగా ఉండడానికి ట్రై చేయడం వేరు, సెక్సీగా ఉండడం వేరు, వల్గర్గా ఉండడం వేరు, వల్గర్ కంటెంట్ ఇవ్వడం వేరు, ఇప్పుడు వల్గర్ జరుగుతుంది దీని మీదే సీన్స్ కదా, వల్గర్ అదే డ్రెస్సింగ్ల అంటున్నాను, మీదే నేను అదే కదా. అంటున్నాను. వల్గర్ మీద వెళ్ళడం వేరు. వల్గరిటీ ఆడ మగ జెండర్తో సంబంధం లేదు. ఎవరైనా వల్గర్గా ఉంటే అది తప్పే. ఉమ్, అది వల్గారిటీ వద్దు. నువ్వు గ్లామర్గా ఉండడానికి ట్రై చేయి. Of course. అబ్బాయి అయినా అబ్బాయి, నేను అమ్మాయి ఇలా ఉండాలి అబ్బాయి ఇలా ఉండాలని చెప్పట్లేదు. ఇప్పుడు ఈ రోజుల్లో నవే డేస్ Hmm. అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈవన్ సేమ్, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు. ఇది వరకు మగాళ్ళు సంపాదించే వాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు కనుక అది ఆ రూల్ అవును. వెళ్ళింది. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి కంఫర్ట్ వాళ్ళది. ఇది తప్పు అనడానికి లేదు, ఇది రైట్ అనడానికి లేదు. అలా అనుకుంటే నైటీస్ అసలు మన కానే కాదు. ఇప్పుడు ప్రతి వాళ్ళు నైటీలు వేసుకునే తిరుగుతున్నాం కదా. అబ్బాయిలు అందరు అది full గానే ఉంటుంది కదా, నైటీ అనేది full గానే ఉంటుంది. అంటే ఈ చీరకున్న అందం నైటీలో లేదు కదా. సో ఇప్పుడు కొన్ని గొడవలు అవి కూడా అయినాయి కదా. మొగుడికి ఇలా అంటే ఎలా దరిద్రంలాగా తయారవుతున్నారు అని మగవాళ్ళు తిట్టి ఆ కామెంట్స్ చెప్తున్నాను. Of course, ఎవరి అవును. ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నైటీ నాకు కంఫర్ట్ ఉంది, నేను వేసుకుంటాను. అవును. అలాగే ఇంకొక అమ్మాయికి ఏదో కంఫర్ట్ ఉంది, ఆ అమ్మాయి వేసుకుంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని మనం నువ్వు ఇలా ఉండొద్దని చెప్పలేము, అలా అని చెప్పి ఇలాగే ఉండమని కూడా చెప్పలేము. ఎవరికి రైట్ ఉంది చెప్పు. కానీ కదా? మీరు ఫస్ట్ నుంచి ఆల్మోస్ట్ అంత ఫుల్ గా ఉండే డ్రెస్లే కదా మీరు చేసిన సినిమాలు. ఆహా. బట్ ఏ సినిమాలకి ఏ డైరెక్టర్లు ఇబ్బంది పెట్టలేదా, ఇలాంటి డ్రెస్సింగ్ చేసుకోవాలి, ఆ, ఒక్క సినిమాలో ఇలా చీర ఒక- జారి పడేటట్టు సీన్లు ఉంటాయి కొన్ని ఆ. కొన్ని. కానీ చీర జారి పెట్టే సీన్ ఉంటే కూడా ఆ, మొత్తం ఇట్లా ఉండదు నాది. ఇప్పుడు ఇది ఉందనుకో, ఇది ఇలా అయ్యేటప్పటికి ఇలా ఉంటది నా చెయ్యి. అలా నాకు Okay. అసలు ఎప్పుడు అలాంటివి రాలేదు, క్యారెక్టర్స్ కూడా రాలేదు. నా మీద రాసే రైటర్లు కానీ డైరెక్టర్లు కానీ ఎప్పుడు అలా చేయలేదు. హేమని మేము ఇలా చూడలేము, హేమ అంటే ఇలాగే ఉండాలి ఓకే. అని ఒక డ్రీమ్లోనే నాకు క్యారెక్టర్స్ రాశారు. అది నా అదృష్టం. మాక్సిమం మిమ్మల్ని సినిమాలలో భర్త అనేది అంటే ఏంటి అంతే, ఉమ్, అంతకుమించి ఏం లేదు. అవును, ఏమి ఉండదు. ఉండదు. ఉండదు రావే ఓసే అది ఇది అని, అయ్యన్నే అవి ఉండవు. అసలు ఏముండదు. అసలు ఇంకొకటి తెలుసా, ట్రెండింగ్ లో సచ్చినోడని తిట్టింది నేనే. ఉమ్, ఇది వరకు సచ్చినోడా ఆ ఏం లేవు తిట్లు. హీరోల్ని ఎవ్వరు తిట్టకూడదు, ఓకే. అది రూల్. బాలీబాబుని కానీ చిరంజీవి గారిని కానీ ఎవ్వరు పెద్ద తిట్టకూడదు. యుద్ధాలు జరిగాయి అప్పుడు. యుద్ధాలు జరిగాయి. ఎందుకు వేణుమాధవ్ గారు సింహాద్రి సినిమాలో మన ఎన్టీఆర్ గారు ఇదేదో కాళ్ళకి నూనె పూసే సీన్, కాళ్ళు పట్టించుకునే సీన్ పెద్ద గొడవ అయింది కదా అప్పుడులోనే. అవును, చాలా అస్సలు చేయకూడదు. అలాంటిది మల్లీశ్వరి సినిమాలో స్టార్ట్ అయింది. ఈ సచ్చినోడికి వెనకాల కూడా కళ్ళుంటే అవును. వెంకటేష్ బాబుకి ఇంతంత గుండు సూదులు పెట్టి అవును. అతనేమో అవి తీసి నాకు ఇచ్చేవాడు. కృష్ణవేణి మర్చిపోయినట్టున్నావు, ఇదిగో ఇది పెట్టుకో అనేవాడు, ఇది పట్టుకో అనేవాడు. కాఫీలో గుండు పూసలేసే తీసి ఇట్లా పేపర్లకు పెట్టేవాడు. అవును, బ్యాంక్ లో. లో గుర్తుందా? అవును. అప్పుడు ఈ సచ్చినోడికి వెనకాలకు కూడా కళ్ళు ఉన్నాయి. శ్రీరామ్ అంటే నేనుని సీతాదేవిని శ్రీరాముడిని ఇట్లా విడదీస్తే నీ కళ్ళు పోతారా సచ్చినోడా అని ఇట్లాంటి డైలాగ్స్ ఉంటాయి. ఫస్ట్ టైము తిట్టాను నేను, అప్పుడు నేనే భయపడ్డా. ఓకే. యాండి నేను ఇలా తిడితే హీరో గారు ఏమనుకుంటారు, మీరు ఇలా రాశారు, త్రివిక్రమ్ గారు విజయభాస్కర్ గారు అంటే, లేదమ్మా ఆయన సీన్ తెలుసు అన్నారు. తర్వాత వెంకటేష్ బాబు వస్తాడు, పొద్దున్నే సీన్ చూసుకుంటాడు ఆయన, రిహార్సల్స్ అవన్నీ. రాగానే హేమా నీకు తెలుసా నువ్వు నన్ను ఇలా తిడుతున్నావు అలా తిడుతున్నాడు, ఆయనే తిట్టేసుకున్నాడు. అమ్మయ్య ఈయనే ఫిక్స్ అయ్యండి అంటే నేను తిట్లు తింటానికి అనుకుని ధైర్యంగా యాక్ట్ చేశాను. కానీ మల్లేశ్వరి అసలు సినిమా అంతా కూడా ఉమ్, చాలా ఫన్. అవును ఉమ్. అవును అవును. కానీ ఇప్పుడు ఒకప్పుడు అందరు హీరోలతో చేశారు ఆల్మోస్ట్. ఉమ్. 2022 నుంచా 23 నుంచా అసలు సినిమాలకి కంప్లీట్ గా దూరం అయ్యారా, లేకపోతే డైరెక్టర్లు హీరోలే దూరం పెట్టండి అన్నారు? అసలుకి ఏం జరిగింది అసలుకి? నన్ను ఎవరు దూరం పెట్టమని అన్నారు. సరే, నన్ను దూరం పెట్టడానికి ఏ ఆర్టిస్టులు ఇప్పుడు క్యారెక్టర్స్ చేశారు చెప్పు, నాతో ఉన్న వాళ్ళు? అవును, ఆల్మోస్ట్ సురేఖ గారు ఎవరికి కావచ్చు. క్యారెక్టర్స్ రాలేదు. కానీ ఎందుకు- స్కోప్ ఉందే. ఎందుకు స్కోప్ ఎక్కడ ఉంటుంది? బ్రహ్మానందం గారు తప్ప, ఉమ్, ఎంఎస్ నారాయణ గారు లేరు, ఓకే, వైవిఎస్ లేరు, ధర్మ సుబ్రహ్మణ్యం లేరు, ఆహుతి ప్రసాద్ లేరు. సడన్గా ఒకే ఇయర్లో ఆల్మోస్ట్ 5-6 మెయిన్ కమెడియన్స్ చనిపోయారు. ఉమ్, మాకు బ్రహ్మానందం, హేమ, ధర్మ సుబ్రహ్మణ్యం, రజిత, ఇంకో ఆర్టిస్టు సురేఖ, ఇట్లా క్యారెక్టర్స్ రాసేసేవాళ్ళు వాళ్ళ వైఫ్లు. కానీ వీళ్ళందరూ చనిపోవడం వల్ల ఉమ్. మీరు కూడా చచ్చిపోయారు మీ పాపం. ఇండస్ట్రీలో కొంచెం గ్యాప్ వచ్చింది ఉమ్, అది. సో తర్వాత బ్రహ్మానందం గారికి కూడా కొంచెం, ఆయన కూడా సినిమాలు తగ్గించుకున్నారు, ఏదో జరిగింది మొత్తానికి.
అలా అలాగా క్యారెక్టర్స్ రాలేదు. సో దానివల్ల ఆల్మోస్ట్ అందరికి ఇప్పుడు క్యారెక్టర్స్ ఇప్పుడు లేవు. ఒక 7-8 ఇయర్స్ అయిపోయింది వేషాలు తగ్గిపోయి అందరికి. అందరికి వేషాలు తగ్గిపోయినాయి. నేను 2-3 వెబ్ సిరీస్ చేశాను మెయిన్ క్యారెక్టర్స్. అంకుల్స్ అని ఒక మూవీ ఒకటి చేశాను, 3 రోజెస్ ఒకటి చేశాను, లేచింది మహిళా లోకం అని ఇప్పుడు రిలీజ్ కుంది, అదొకటి చేశాను. మధ్యలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మీరు, నేను సినిమాలు చేయలేదు, దాని వల్ల కొంచెం ఎఫెక్ట్ పడింది అంటే. లేదు, సినిమాల్లో మంచి క్యారెక్టర్లు రావట్లేదు, ఇంకా పిచ్చి పిచ్చి క్యారెక్టర్లు నేను యాక్ట్ చేయలేను. అది కాకుండా నాకు ఏమనిపించింది అంటే, ఒక స్టేజ్ లో ఒక కిచెన్, ఇల్లు, షూటింగ్స్ తప్ప నా లైఫ్ లో ఏం లేవు. ఐ వాంట్ టు లివ్ మై లైఫ్ యాజ్ ఐ విష్ ఓకే అని నాకు అనిపించింది. నా లైఫ్ నేను ఎలా జీవించాలనుకుంటున్నానో అలాగా జీవించాలి అని నాకు ఒక ఇది అనిపించింది ఆఫ్టర్ లాక్డౌన్. ఓకే, అప్పటి నుంచి కొంచెం గ్యాప్ ఇట్స్ అంటే చిన్న చిన్న క్యారెక్టర్లు చేయడం మానేశాను అనమాట. ఇప్పుడు మీరు అనుకోవడం ఏంటంటే, నా లైఫ్ ఏదో నేను లీడ్ చేయాలనుకుంటున్నాను అంటే, ఇల్లు అంటే 30 years బిజీ బయటికి ఇంకొకలాగా వినపడింది. హేమ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది, ఫ్యామిలీ ఇష్యూస్, పేరుకి బంధం భార్యాభర్తలు కానీ ఇద్దరు కలిసి లేరు ఇప్పుడు. ఇదైతే ఒకటైతే డిస్కషన్ బయట నడిచినన్న విషయం మీకు తెలుసా? అవునవును, ఇదిగో వీళ్ళే. మీకు ఇష్టమైతే క్లారిఫై కాదు. ఇందాక కొంతమంది నువ్వు డాష్ నేను డాష్ అని కొంతమంది గురించి మాట్లాడుకున్నాం కదా, ఇలాగా మీడియాకి వచ్చి ఇట్లా చిల్లరగా చేస్తున్నారు అనే ఒక విషయం మాట్లాడుకున్నాం కదా మనం. సో వాళ్ళు క్రియేట్ చేశారు. నేనంట డ్రింక్ ఇప్పుడే వాళ్ళు అడుగుతున్నాడు యాంకర్, హేమ గారికి మందు అలవాటు లేదు కదని యాంకర్ అడుగుతున్నాడు. జనరల్గా యాంకర్ ఇరికించే క్వశ్చన్ లేదు లేదు ఆవిడకి ఇప్పుడు అలవాటు చేసుకుంది, అప్పుడు లేదు, ఇది చూసింది మరి మా ఇంటికి వచ్చి ఇలా ఉంటుంది అనమాట. అలాగే అదే ఇప్పుడు వాళ్ళ ఆయన కలిసి ఉండట్లేదు అనుకుంటానని కొంతమంది డాష్లు అలా మాట్లాడడం జరిగింది అనమాట బయట. నేను ఒకటే చెప్తున్నా, 20 ఏళ్ళ నుంచి నా హస్బెండ్ని నేను కొడుకులాగా చూసుకుంటున్నా. మళ్ళీ చెప్తున్నా, మొగుడుకి పెళ్ళానికి డైవర్స్ ఉంటాయి, కొడుక్కి తల్లికి డైవర్స్ ఉండవు. ఓకే, నా జీవితంలో నా హస్బెండ్ నా కొడుకు, నా కూతురి కంటే నా హస్బెండ్కే నా లైఫ్లో ఇంపార్టెన్స్ అది. సో అందుకని ఎవ్వరు ఎలా పిచ్చి పిచ్చిగా వాగినా, ఇప్పుడు మా మదర్ చనిపోయారు, మొత్తం వచ్చి నా హస్బెండ్ పక్క నుండి మొత్తం ఊర్లో అంతా తనే చూసుకున్నాడు. అవునా? మొత్తం తనే చూసుకున్నారు. ఇప్పుడు నాకంటూ ఏదైనా ఉంది అనుకుంటే ఒక ఈషా ఉంది, ఒక జాన్ ఉన్నాడు నా లైఫ్లో, అంతే. మదర్ లేదు కదా, మెయిన్ మదర్ నా లైఫ్లో మదర్ పోర్షన్ అన్నమాట. సో అనుకునేవాళ్ళు 100 అనుకుంటారబ్బా, నేను ఇచ్చే క్లారిటీ నేను ఇచ్చాను కదా. తల్లికి కొడుక్కి జీవితంలో డైవర్స్ ఉండవు, ఉంటాయా? హీఈస్ మై సన్, అంతే. ఎందుకు ఎక్కడ మరి ఒక పోస్ట్ గానీ ఒక వీడియోలో కనిపించడం మా గానీ హస్బెండ్ ఇద్దరు అసలు ఇష్టం. నీకు ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఇప్పుడు భావన ఎక్కడైనా చూసావా మీడియాలో? కెమెరామెన్ అని తెలుసు నాకు, అంతే. ఎప్పుడైనా చూసావా? 25 ఏళ్ళు, మా మ్యారేజ్ అయ్యి 25 ఏళ్ళు అయింది ఇప్పుడు. ఓకే, 25 కంటే ఎక్కువైంది. ఓకే, సో ఇంతవరకు జాన్ ఎప్పుడైనా చూసావా? తను రాడు, ఏ షోలకి రాడు, తనకి ఇష్టం ఉండదు, తను బయట ప్రపంచానికి రాడు, తనకి నచ్చదు. నాకే చాలా బాధ ఉండింది యాక్చువల్గా. ఏంటి రాడు, బర్త్డే అయితే ఒక గులాబీ పువ్వు కొనివ్వరు, కనీసం ఒక ఆర్ట్ షేప్లో బెలూన్ కూడా కొనివ్వడు మా ఆయన, అట్లా నాకు ఫీల్ అయ్యేదాన్ని నేను యాక్చువల్గా. తను ఎక్స్పోజ్ చేయలేరు, అంటే ఎక్స్ప్రెషన్ లేదు తనకి, తను అంతే. మరి ఎట్లా ప్రేమించారు? ఏమో అలా ప్రేమించాను. పెళ్లి చేసుకుంటా అన్నాడు, ప్రేమిస్తానంటే చేసుకునేదాన్ని కాదేమో, మరి పెళ్లి చేసుకుందామని అడగడమే. ఓకే, రే ఇండస్ట్రీలో ఉండి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు ఏంటి అబ్బాయి అని కొత్తగా అనిపించింది నాకు. సో అది ఆ ఒక్క వర్డ్ నచ్చింది, పెళ్లి చేసేసుకున్నారు దానికే. దానికే మా ఆయన 4,000 సంపాదిస్తే నేను 4,000 సంపాదిస్తే బతికేద్దాం అనుకున్నా. అదే మైండ్ సెట్ అంతే. మా హస్బెండ్ కి కంప్లీట్ ఆయన ముస్లిము, నేను హిందూ. కానీ వాళ్ళ ఎక్కువ వెంకటేశ్వర స్వామిని బాగా ఇది చేస్తారు. మా మామయ్య గారు కూడా తిరుపతి అది వెళ్ళేవాళ్ళట, ఎస్డి లాల్ గారు. ఎన్టీఆర్తో 36 సినిమాలు ఏవో చేశారు ఆయన. ఓకే, సో మా బావగారు అసలు మొత్తానికి హిందూ అయిపోయారు. అవును, మీరు గారు ఆయన బొట్లు అవి పెట్టేసుకుని అసలు చాలా, అంటే నాకంటే ఎక్కువ పూజలు చేస్తారు, ఆయనకి ఎక్కువ పుణ్యం వస్తుందేమో నాకంటే, నేను చాలా ఎక్కువ భక్తి నాకు అలా. సో మా హస్బెండ్ కూడా రోజు లేచి దీపం పెడతారు ఆయన. ఓకే, దీపం పెట్టి దండం పెట్టుకున్న తర్వాతే టిఫిన్లు కానీ బ్రేక్ఫాస్ట్ కానీ ఏదైనా చేస్తారు తను కూడా, నా హస్బెండ్ కూడా. కానీ ముస్లిం.
సో ఆ ఒక్క మాటకి మ్యారేజ్ చేసుకున్నాను అంతే తప్ప వాళ్ళకి ఎన్ని ఆస్తుంది మాకెంత ఆస్తుంది ఏంటి అనేది ఏం తెలియదు నాకు. ఓకే తను సంపాదిస్తే నేను ఇంత సంపాదిస్తే బతికేద్దాం అనుకున్నాను, అలాగే బతికేశాను. మీ తోడుకోళ్ళు మన నాగభూషణం గారి కూతురు. ఉమ్? అవును. మీ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది రిలేషన్? ఓకే ఓకే, నాట్ గుడ్ నాట్ బ్యాడ్. ఓకే. మీ బావగారితో బాగుంటుంది బావగారితో బాగుంటుంది. ఎందుకంటే వర్క్ చేసి మా తోడుగోడలతో ఆడబడుస్తూ అందరితో బాగానే ఉంటుంది.